అందరికీ నమస్కారం. ఒక నెల రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మీద తెలంగాణలో చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన ఏదో కోడి చెరువు స్థలాన్ని ఆక్రమించారని, అది పూర్తిగా ప్రభుత్వ స్థలమని, అక్రమంగా కొనుక్కుని దాంట్లో నిర్మాణాలు లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ మీద చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే దానికి సంబంధించి హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ నిన్న ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం క్లియర్గా వివరించడం జరిగింది. సో ఇందులో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కోడి చెరువుని ఆక్రమించుకోలేదు. ఒకటి, ఆయన 2014లోనే కోడి చెరువును కొనుక్కున్నారు. కానీ దీనికి సంబంధించి సర్వే ఎప్పుడు జరిగింది? 2017లో సర్వే చేసి దీనికి సంబంధించినటువంటి FTL కావచ్చు, బఫర్ జోన్ కావచ్చు, లేదా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇది అని గవర్నమెంట్ ఒక నామ్స్ని ఫిక్స్ చేసింది ఎప్పుడంటే 2017. కానీ పవన్ కళ్యాణ్ గారు దీన్ని కొనుక్కున్నది 2014లోనే. అంటే దీన్ని సర్వే చేసి దీన్ని బఫర్ జోన్ అయి ఫిక్స్ చేయడానికి 3 సంవత్సరాల ముందే పవన్ కళ్యాణ్ గారు దాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. అది పక్కా రిజిస్ట్రేషన్. సో అందులో ఎటువంటి సందేహం లేదు. మొత్తంగా కోడి చెరువు ఒక 26 ఎకరాలు, దాని బఫర్ జోన్ ఒక 6 ఎకరాలు, మొత్తంగా 32 ఎకరాలు అది. సో అందులో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ల్యాండ్ మట్టికి పూర్తిగా పక్కా డాక్యుమెంట్. ఇప్పుడు కూడా అది ప్రైవేట్ ల్యాండే. నిన్న రంగనాథ్ గారు అదే చెప్పారు. కోడి చెరువు అయినప్పటికీ కూడా అది ప్రైవేట్ ల్యాండే. అందరికీ దాంట్లో యాక్సెస్ కావాలి, ఎవరం పడితే వాళ్ళు వెళ్తామంటే అది పబ్లిక్ ల్యాండ్ కాదు, వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్. సో వాళ్ళు దాన్ని అంటే అందులోకి రాకుండా ఇతరులను అడ్డుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే తనకు సంబంధించినటువంటి ల్యాండ్ వరకు ఏం చేశారంటే ఫినిషింగ్ వేసుకున్నారు. ఫినిషింగ్ అంటే తెలుసు కదా, స్తంభాలు బాతి 4 ముళ్ళకంచెలాగా వేసుకుంటాం. సో అది చేశారు తప్ప అంతకు మించి ఏం చెయ్యలేదు. వాస్తవానికి ఇది ఎప్పుడు తప్పు అవుతుందంటే ఈ కోడి చెరువుని గన పూర్తి చేసినా లేదా వాటర్ ఫ్లో వెళ్లకుండా అడ్డుకున్నా అప్పుడు తప్పు అవుతుంది తప్ప వాటర్ ఫ్లోను అడ్డుకోకుండా చెరువు స్వరూపాన్ని మార్చకుండా ఉన్నంత కాలం అది తప్పు కాదు. అది వాళ్ళ వ్యక్తిగత ల్యాండే, అందులో డౌట్ లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఆయన. కాప్రా చెరువు ఉంది, 110 ఎకరాలు. కాప్రా చెరువు మొత్తం కూడా 110 ఎకరాలు. దాంట్లో 20 మంది ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు పక్కా డాక్యుమెంట్ ల్యాండ్, అది వాళ్ళ డాక్యుమెంట్ ఉంది. కానీ ఆ వాటర్ ఫ్లోని అడ్డుకోకూడదు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాటర్ ఫ్లోని అడ్డుకోలా. అది ఎలా చెప్పారు? అది శాటిలైట్ ఇమేజెస్ కూడా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన చూపించారు. వాటర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ల్యాండ్లోకి ఆటోమేటిక్గా వచ్చేసి ఒక మూల స్టోర్ అయిపోయి ఉంది. వాస్తవానికి ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు డిస్టర్బ్ చేయలే. ఆయన వాస్తవానికి వ్యవసాయమో లేకపోతే ఇంకోటో చేసుకుంటున్నాడు తప్ప వాటర్ ఫ్లోని ఆయన అడ్డుకోలా. అక్కడ ఒక తట్ట మట్టి కూడా ఆ చెరువులో పవన్ కళ్యాణ్ గారి ల్యాండ్లో వేయలా. అంటే చెరువు స్వరూపాన్ని పవన్ కళ్యాణ్ గారు టచ్ చేయలా. సో అది తప్పు కాదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఆనుకుని పై పక్క కూడా కొంతమంది భూమి ఉంది, మొత్తం 32 ఎకరాలు అని చెప్పే కదా. సో ఇదంతా కూడా పట్టా ల్యాండ్ కాదని అంట్లా, దానికి ఓనర్స్ ఉన్నారు. సో వాళ్ళు తమ భూమిని కొంత సదును చేసి మట్టేసి వాళ్ళు చేశారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎందులో ఎటువంటి మట్టి వేయలేదు. వాటర్ ఫ్లోను అడ్డుకోవటం అనేది అతిపెద్ద తప్పు. ఇక్కడ వాటర్ ఫ్లోని పవన్ కళ్యాణ్ గారు అడ్డుకోలేదు. మరి అడిగారు, సార్ మరి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారు, చెరువు మొత్తాన్ని ఆక్రమించారని రకరకాల వార్తలు వచ్చినాయి కదా, మరి ఏంటి కథ అంటే ఈ డిజిటల్ యుగంలో ఎవరో రాజకీయ కక్షతోనో ఇంకో దాంతోనో ఏదో ఒక విమర్శ చేస్తారు. సో అందరూ అది తప్పా ఒప్పా అని కనీసం నిర్ధారించుకోకుండా దాన్నే ప్రచారం చేస్తారు. అదొక దురదృష్టకరం అని చెప్పి నిన్న రంగనాథ్ గారే స్వయంగా చెప్పారు. సో ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇదే రంగనాథ్ గారికి అంటే తెలంగాణ జర్నలిస్టులు ముసుగులో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడాలి. హైడ్రా కమిషనర్ గారు శాటిలైట్ ఇమేజ్లతో సహా చెప్పారు. వాళ్ళ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్ళి మొత్తం పరిశీలించారు. సో అక్కడ ఒక ఫినిషింగ్ తప్ప ఏమీ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు, దాన్ని డిస్టర్బ్ చేయలేదని చెప్పి దాని ఫోటోలు వీడియోలు అన్నీ కూడా ఆధారంగా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన వివరించారు. మరి తెలంగాణ జర్నలిస్టుల ముసుగులో పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయాలనుకున్న వాళ్ళు మాత్రం మాట్లాడట్లా, నిన్న నుంచి నోరు వేపట్ల. ఈవెన్ కవిత కూడా ఏదో టీఆర్ఎస్ పార్టీ అని కొత్తగా పెట్టినటువంటి కవిత కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. సో మరి ఆవిడ కూడా స్పందించాలి. ఇప్పుడు ఇంకోటి విషయం ఏంటో తెలిసా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి మీద వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళు ఒకటే కులం అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. ఇది దారుణమైన విషయం, మీరు చూడొచ్చు కాలంటే పక్కన. సో వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ రంగనాథ్ ఒకే కులం కాబట్టి ఈయన అంటే ఆంధ్రాలో ఈ కులపిచ్చి కామన్, ఎక్కడైనా సరే లింక్ అయిందంటే కలిపేస్తారు. కానీ తెలంగాణలో జరిగినటువంటి ఇష్యూకి కూడా ఇంకొక ట్వీట్లు కూడా చూసా. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో రంగనాథ్ గారికి ఆయన పార్టీలో టికెట్ ఇస్తానని చెప్పారు. అందుకే అంటే వీళ్ళకి తోచిన కథలు అనుకుంటున్నారు. ఇప్పుడు రంగనాథ్ గారు చెప్పేది ఒకటే, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు.
వాస్తవానికి అది ప్రైవేట్ ల్యాండ్ అయినా అక్కడ ఏదైనా చెప్పిన దాంట్లో అబద్ధం ఉందా అనేది ఎవరైనా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, అందులో తప్పు లేదు. ఇప్పుడు మేము వెళ్ళాము, మా టీం వెళ్ళింది, అంతా సేమ్ ఉంది. అక్కడ జరిగిన ఒక చిన్న పొరపాటు ఏంటంటే ఫినిషింగ్ అనేది బేసిక్గా వేసుకోకూడదు. దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఫినిషింగ్ వేసుకున్నారు, సో అదొక టెక్నికల్ మిస్టేక్, అంటే బహుశా ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు. అంతేగాని ఆయన నిజంగా ఆయన దాన్ని కాపాడుకోవాలంటే చుట్టూ ప్రహారీ కూడా కట్టొచ్చు, కానీ అలా కట్టలేదు. ఆయన కేవలం ఒక 4 స్తంభాలు బాతుకుని మొలకంచి అంటాం కదా మనం, ఫినిషింగ్ వైర్ వేశారు. సో వాటర్ ఫ్లో అయితే ఎక్కడ ఆగల, వాటర్ ఫ్లో అనేది కింద నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. స్తంభం ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది, సో వాటర్ ఫ్లో అనేది వెళ్ళిపోతుంది. కాకపోతే టెక్నికల్గా అది జరిగిన మిస్టేక్ అయి ఉండొచ్చు తప్ప వాస్తవానికి వేయకూడదు. కానీ దానికి ఇంకో రీజన్ కూడా చెప్పాడు ఆయన, తమ ల్యాండ్ని కాపాడుకోవడం కోసం సాధారణంగా కొంతమంది వేసుకుంటారు, సో మనం దాన్ని కూడా కాదనలేం. అప్పుడే చెప్పింది ఆయన, ఇప్పుడు కాప్రా చెరువు ఉంది, 110 ఎకరాల చెరువు, అది దాంట్లో 20 మంది ఓనర్స్ ఉన్నారు, సో 20 మందికి సరిహద్దులు ఉన్నాయి. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే తమ ల్యాండ్కి సంబంధించి బార్డర్ కోసం ఆయన ఫినిషింగ్ వేసుకున్నారు, కానీ వాటర్ ఫ్లోని ఎక్కడ ఆపలా. అలాగని దాన్ని తప్పు పట్టలేం, ఆ ఫినిషింగ్ని కూడా మనం బేసిక్గా తప్పు పట్టలేం. అంటే టెక్నికల్గా జరిగినటువంటి మిస్టేక్ అయ్యి ఉండొచ్చు తప్ప దాన్ని మనం ఏమి తప్పు పట్టట్లేదు. ఇతరులు కబ్జా చేసుకోవడమో లేదా ఇతరులు తమ ల్యాండ్లోకి రాకుండానో సాధారణంగా ఎవరైనా చేసే పని అదే కదా అని చెప్పి అదే హైడ్రా కమిషన్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన మాట్లాడారు, ఒకసారి అది వేరే ఛానల్లో మాట్లాడారు కాబట్టి మనం వీడియో ప్లే చేయలేము, బట్ నేను వాయిస్ మీకు ప్లే చేస్తాను, ఒకసారి వినండి. 2014లో ఎప్పుడో కళ్యాణ్ గారు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత 2016లోనూ 15లోనూ ఎప్పుడో దాన్ని FTL డిమార్కేషన్ జరిగింది. చెరువు ఇప్పుడు దాంట్లో దాదాపు 6-7 ఎకరాలు చెరువులో ఇది భూములు ఉన్నాయి. ఇది డిప్యూటీ సీఎం గారి చెరువుని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు, అంటే ఎక్కడ కూడా దాన్ని ఫిల్ చేసి దాన్ని మొత్తం డెబ్రీ అంటే మట్టితోటి నింపేసి చెరువుని నాశనం ఏం చేయలేదు. ఇంకా ఈయన పక్కన అనుకుని ఉన్న వాళ్ళు మొత్తం మట్టి నింపేసి దాని హైట్లు మార్చేసి మొత్తం దాన్ని చేశారు. డిప్యూటీ సీఎం ఏపీ వారు ఏమి డిస్టర్బ్ చేయలేదు. సో విన్నారు కదా, సో హైడ్రా కమిషనర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెరువుని ఎక్కడా డిస్టర్బ్ చేయలేదు. 2014లో కొన్నారు, 2017లో దానికి ఆ బఫర్ జోన్ ఇది, TLF పరిధి ఇది, లేకపోతే ఫుల్ ట్యాంక్ పరిధి ఇది అని చెప్పి తరువాత బార్డర్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు 3 సంవత్సరాల ముందే కొనుక్కున్నారని చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఏదైతే ఈయన ల్యాండ్ ఉందో దీనికి సంబంధించి వాటర్ ఫ్లోని ఎక్కడ అడ్డుకోలేదు, సో అదేమి తప్పు కాదని కూడా అదే కమిషనర్ గారు చెప్పారు. మీరు ఆ వాయిస్ కూడా ఒకసారి. సో ఇక్కడ వీళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు, ఈ చెరువులో ఫెన్స్ వేశారు, అది ఫెన్స్. బట్ ఆ ఫెన్స్ వల్ల ఏమైనా నీళ్లు ఆ చెరువులోకి రాకుండా ఉన్నాయంటే వస్తున్నాయి. చెరువుల్ని ఎప్పుడైతే కనుక ఫ్లోను ఆపుతున్నావో అప్పుడు రాంగ్ అవుద్ది. వాళ్ళు అక్కడ చెరువుగానే ఉంది, దాన్ని ఫిల్ చేయలేదు. అండ్ చెరువులో వాళ్ళు వేసిన ఫెన్సింగ్ అంతా కూడా నీళ్ళని ఫ్లోని ఎక్కడ కూడా ఆపట్లేదు. ఆపనప్పుడు దర్ ఇస్ నో ప్రాబ్లం అది అసలు యాక్చువల్ గా. సో విన్నారు కదా, ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఇక్కడ ఎక్కడా కూడా వాటర్ ఫ్లోను అడ్డుకోలేదు. ఇంకా మాట్లాడితే పైన వాళ్లే కొంత పూర్తి చేశారు తప్ప పవన్ కళ్యాణ్ గారు వాటర్ ఫ్లోను అడ్డుకోలేదు. ఆయన ఫినిషింగ్ వేశారు, బహుశా అది టెక్నికల్ మిస్టేక్ అయి ఉంటుంది. వాస్తవానికి ఫినిషింగ్ వేయకూడదు, కానీ తన ల్యాండ్ పరిధిని కాపాడుకోవడం కోసం వేసిన ఫినిషింగ్ అయి ఉంటుంది తప్ప అంతకు మించి ఏమీ లేదని చెప్పి స్వయంగా హైడ్రా కమిషనర్ గారు, వేరే వాళ్ళు కాదు, స్వయంగా హైడ్రా కమిషన్. ఎందుకని హైడ్రా కమిషనర్ గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటే దానికి ఒక రీజన్ ఉంది. చెరువును ఆక్రమించుకుంటే హైడ్రా ఏం చేస్తుంది, పేదల ఇళ్లు పడగొట్టే హైడ్రా పవన్ కళ్యాణ్ చెరువును ఆక్రమించుకుంటే స్వాధీనం చేసుకోదా అన్నప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది. సో ఆ రంగంలో దిగితే అది ప్రైవేట్ భూమే. ఈ రోజుకి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మీరు కావాలంటే ఆ వాయిస్ కూడా ఒకసారి అనండి. ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రైవేట్ పట్టా, ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ప్రైవేట్ ల్యాండ్. దాంట్లో ఇది ఈయన ప్రైవేట్ ల్యాండ్, ఎవరో పైన ఉన్న ఈయన ప్రైవేట్ ల్యాండ్. అంటే దాని పట్టా కొనుక్కున్నాడు అతను. ఫార్మ్స్ ఎట్లుంటే 100 ఎకరాలు ఉందనుకోండి, 200 ఎకరాలు ఉందనుకోండి, దాంట్లో ఒక 6 ఎకరాలు కుంట ఉన్నది. దాన్ని అతను వేరే వాడితో బార్డర్ ఉంది. ఇది బార్డర్ లేకపోతే ఆయన లోపల ఉంటే ఆయన ఫెన్స్ అయ్యాడు. అసలు ఆయనదే ఇక్కడ దాకా ఉందనుకోండి, ఏరియా అంతా ఆయనదే ఉందనుకోండి, ఫెన్స్ అయ్యాడు కదా, సింపుల్ అది. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ అనుకోండి, మొత్తం ఆయన ఫెన్స్ ఎందుకు వేసుకుంటాడు, వదిలేస్తాడు. సో విన్నారు కదా, అది పూర్తిగా ప్రైవేటు భూమే. సో అందరూ ఎవరు పడితే వాళ్ళు మేము వెళతాము అంటే కుదరదు. ఆయనకు ఒక గెస్ట్ హౌస్ ఉంది అనుకోండి, ఆయన ఓన్ పర్సనల్ అవుతుంది. సో దాంట్లోకి రాకుండా అడ్డుకునే హక్కు ఆయనకు ఉంటుంది. అది ప్రైవేట్ ల్యాండే, 100% ప్రైవేట్ ల్యాండే అని స్వయంగా హైడ్రా కమిషనర్ గారే చెప్పారు. సో ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ముసుగులో నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారో, ఇక్కడి నుంచి వైసీపీ ఏదైతే విమర్శలు చేసిందో పాపం అందరి నోళ్ళు మూతపడిపోయాయి. చాలా దారుణం. అంటే ఎంత దారుణం అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సవాల్ చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి ఏనండి, ఒకసారి ఒకవేళ నిజంగా నేను ఆక్రమించుకున్నానంటే అది నేను రాసి ఇచ్చేస్తానని చెప్పి ఆయన సవాల్ కూడా చేశాడు. ఒకసారి అది కూడా తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడు అంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. సో విన్నారు కదా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కోడి చెరువును కానీ ఆక్రమించుకుంటే నేను ఆక్రమించుకున్నాను అని నిరూపిస్తే నేను రాసి ఇచ్చేస్తానని చెప్పారు. మరి ఇదే దాని మీద గతంలో కవిత కూడా మాట్లాడింది. ఒకసారి అది కూడా అయినండి. ఒకసారి ఓన్లీ 3 ఎకరాలే శిఖము, మిగతా 7 ఎకరాలు మాగాని అని రాసింది.
కానీ అది తప్పు. ఖచ్చితంగా రికార్డ్స్లో ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. సో మరి ఆక్రమించుకున్నారు అని విమర్శలు చేసినటువంటి కవిత మరి ఇప్పుడు సమాధానం చెప్పాలి. హైడ్రా చాలా స్పష్టంగా చెప్పింది, అంటే ప్రభుత్వం వివరణ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దాన్ని ఆక్రమించుకోలేదు, దాని స్వరూపాన్ని మార్చలేదు. అసలు దీని సర్వే కంటే 3 సంవత్సరాల ముందే, అంటే ఈ చెరువుని సర్వే చేసి బఫర్ జోను లేకపోతే FTL ఇవన్నీ ఫిక్స్ చేయడానికంటే 3 సంవత్సరాల ముందే ఆయన పక్కా డాక్యుమెంట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి రైతులకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అని చెప్పి స్వయంగా ప్రభుత్వమే వివరణ ఇచ్చింది. కాబట్టి మరి కవిత కూడా స్పందించి నేను పొరపాటునప్పుడు తెలియక విమర్శ చేశానని మరి ఆవిడ ఏమైనా క్షమాపణ చెప్తే బాగుంటుంది అనేది ఇప్పుడు జనసేన అడుగుతున్నటువంటి మాట. మొత్తంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో విషయం జమ్మాలి అనుకున్నటువంటి అటు తెలంగాణ జర్నలిస్టు ముసుగులో కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఇక్కడ ఆంధ్రాలో వైసీపీ పార్టీ కావచ్చు, సో వీళ్ళందరికీ కూడా నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అయితే చెక్ పెట్టారు. సో అందులో ఎటువంటి అవకతవకలు కానీ అక్రమాలు కానీ జరగలేదు, చెరువు కబ్జా కానీ లేకపోతే ఇంకోటి కానీ జరగలేదు. అది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి చెందినటువంటి ప్రైవేట్ ల్యాండ్, ఆయన డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి పక్కా డాక్యుమెంట్ ల్యాండ్ అని చెప్పి నేను కమిషనర్ గారు చెప్పడం ద్వారా అర్థమైంది. సో మీరు ఎలా చూస్తారు? మొన్నటి వరకు తెలంగాణ జర్నలిస్టులు ముసుగులో చేసినటువంటి విమర్శలను మీరు ఎలా చూస్తారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.